కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు మొదటగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బెయిల్ లభిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో బెయిల్ పిటిషన్‌లను కోర్టులు కొట్టివేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ బెయిల్స్ ఎన్ని రకాలు? ఏ ఏ సందర్భాల్లో ఈ బెయిల్‌లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఈ బెయిల్స్‌కి సంబంధించినటువంటి ప్రొసీజర్ మొత్తం మీద ఎలా ఉంటుంది? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్ చెప్పండి. అంటే కేసులో ఇరుక్కునేటువంటి ప్రతి వ్యక్తి మొదటగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. సో, అసలు ఈ బెయిల్ అంటే ఏంటి? ఎన్ని రకాల బెయిల్స్ ఉంటాయి? రైట్. మొదటిగా ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ అనేటువంటిది ఇవ్వబడింది. వ్యక్తిగత స్వేచ్ఛకి అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. సో, వీలున్నంత మటుకు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని కట్టెలు చేయకూడదు అనేది ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మనకున్నటువంటి హక్కు. ఒక వ్యక్తి మీద ఎంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ న్యాయస్థానంలో నిర్ధారణ జరగందే ఆ వ్యక్తి నిర్దోషిగానే పరిగణింపబడతాడు. సో, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పర్పస్ అవసరం అనుకున్నప్పుడే అతన్ని డీటెయిన్ చేయాలి, లేదంటే చేయకూడదు. అందుకే జనరల్ నార్మ్ అండ్ ప్రిన్సిపల్ ఏమంటే బెయిల్ ఈజ్ ద నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సో, ఒక వ్యక్తి మీద అభియోగాలు ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వటం. అరెస్ట్ అయినా బెయిల్ ఇస్తారు. అరెస్ట్ కాకముందు ఇచ్చేది యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. అలాగే డిఫాల్ట్ బెయిల్ అని ఇంకోటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి డీటైన్ చేశారు. 60 డేస్‌లోనో లేదా 90 డేస్‌లోనో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా డిటెన్షన్‌లోనే ఉన్నారు. అప్పుడు సెక్షన్ 167 సిఆర్‌పిసి ప్రకారం డిఫాల్ట్ బెయిల్ అనేది ఇస్తారు. అలాగే మ్యాండేటరీ బెయిల్ ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభియోగాల నిమిత్తం ఉదాహరణకి 5 సంవత్సరాల జైలు శిక్ష అనుకోండి. ఆ 5 ఇయర్స్ అతను ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్‌గా ఆల్రెడీ జైల్‌లో ఉన్నారు. సో, ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, ట్రయల్ అవ్వచ్చు, ఏం జరుగుతున్నా, ఏ స్టేజ్‌లో ఉన్నా సరే ఆ వ్యక్తిని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. మ్యాండేటరీ బెయిల్. సో, బెయిల్ అరెస్ట్ అయినప్పుడు, అరెస్ట్ కాకముందేమో ప్రీ అరెస్ట్ బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్. అరెస్ట్ అయ్యారు కానీ 60 డేస్‌లోనో, 90 డేస్‌లోనో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు అంటే డిఫాల్ట్ బెయిల్. అలాగే లాస్ట్‌లీ మ్యాండేటరీ బెయిల్. మ్యాండేటరీ బెయిల్‌లో ఇంకో 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1/2 ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్ ఆల్రెడీ సర్వ్ చేసి ఉన్నారనుకోండి. అప్పుడు కూడా మ్యాండేటరీ బెయిల్ వర్తిస్తుంది. ఆ కేసులో ఒకవేళ ఫర్దర్ డిటెన్షన్ కావాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విని రీజన్స్‌ని రికార్డ్ చేసిన తర్వాతనే 1/2 ఆఫ్ ద సెంటెన్స్ సర్వ్ చేసినా కూడా ఫర్దర్‌గా డిటైన్ చేయొచ్చు. అదే మీరు ఫస్ట్ టైమ్ అఫెండర్ అనుకోండి, 1/3 ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్ సర్వ్ చేసిన వెంటనే మీకనేది మ్యాండేటరీ బెయిల్ వస్తుంది. 1/3 ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్ తర్వాత కూడా మిమ్మల్ని డీటైన్ చేయాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినాలి, రీజన్స్ రికార్డ్ చేయాలి, అప్పుడే ఫర్దర్‌గా డీటైన్ చేయొచ్చు. ఇలా 4 రకాల బెయిల్స్ అనేవి ఉన్నాయి. మరి అసలు కోర్ట్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ఏ ప్రాతిపదికన, ఏ ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఇస్తుంది? అసలు ఎలెజ్డ్ అఫెన్స్ ఏంటి? గ్రావిటీ ఆర్ సీరియస్‌నెస్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటి? అక్యూజ్డ్ యొక్క పాత్ర ఏంటి? అక్యూజ్డ్ దాంట్లో ఏ విధంగా, ఏ మేరకు పార్టిసిపేట్ చేశాడు? అక్యూజ్డ్ డిటెన్షన్‌లో ఉండాల్సిన అవసరం ఏముంది? బయటున్నా సరే ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా? లేదా? అక్యూజ్డ్ బయటకు వస్తే విట్నెసెస్‌ని హ్యాంపర్ చేసి, విట్నెస్‌ని ఇంటర్ఫియర్ చేసి ప్రభావితం చేసే అవకాశం ఉందా? అక్యూజ్డ్‌ని డిటెన్షన్‌లో కాకుండా విడిచిపెడితే దేశం విడిచి పారిపోయేటువంటి అవకాశం ఉందా? ఇలాంటి అనేక కారణాల్ని, అనేక ప్రాతిపదికల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే రీజన్స్‌ని క్లియర్‌గా స్పెసిఫై చేసి బెయిల్ అనేది కోర్ట్ జారీ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 4 రకాలైన బెయిల్స్‌లో ఏ రకమైనటువంటి క్రైమ్ చేసినప్పటికీ కూడా ఈ 4 రకాలైనటువంటి బెయిల్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? రైట్. మనకి బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పేసి షెడ్యూల్ 1లో ఉంటాయి. సరే, అందరికీ అర్థమయ్యే భాషలో అంటే చిన్న అఫెన్సెస్ ఏమో బెయిలబుల్ అఫెన్సెస్, పెద్ద అఫెన్సెస్ ఏమో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్, నాన్ బెయిలబుల్ రెండింట్లో కూడా బెయిల్ అనేది కోర్ట్ ఇవ్వచ్చు. అది. అంటే ఇప్పుడు ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత దానికి టైమ్ పీరియడ్ అనేది ఎలా నిర్ణయిస్తూ ఉంటారు? సో, కొన్ని సార్లు బెయిల్ క్యాన్సెల్ అయింది అనేటువంటి మాట కూడా వింటూ ఉంటాం. సో, ఏ సందర్భాల్లో అది సాధ్యమవుతుంది? జనరల్‌గా ఒక్కసారి బెయిల్ అంటూ ఇష్యూ చేసిందంటే కోర్టు మాక్సిమం దాన్నైతే రివోక్ చేయదు, క్యాన్సిల్ చేయదు. అయితే
క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. బెయిల్ ఇచ్చేటప్పుడే కొన్ని కండిషన్స్ స్పెసిఫై చేస్తుంది కోర్టు. ఆ కండిషన్స్‌ని ఏదైనా సరే వయలేట్ చేస్తే అక్యూజ్డ్ బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు. అయితే ఈ మధ్యనే సుప్రీం కోర్ట్ ఒక సంచలనమైన తీర్పిచ్చింది. బెయిల్ కండిషన్స్ వయలేట్ చేయకున్నప్పటికీ ఒకవేళ సీరియస్‌నెస్ ఆఫ్ అఫెన్సెస్ కానీ తీవ్రమైనటువంటి అయ్యున్నట్లయితే, ఒకవేళ యాక్చువల్ ఫ్యాక్ట్స్‌ని పరిగణలోకి తీసుకోకుండానే కోర్ట్ బెయిల్ ఇష్యూ చేసున్నట్లయితే, ఒకవేళ కోర్ట్ బెయిల్ జారీ చేసేటప్పుడు, మంజూరు చేసేటప్పుడు ప్రాపర్ జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయలేదు అన్నట్లయితే, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్‌కి అగ్రీవ్డ్ పార్టీ ఏసుకోవచ్చు. ఆ కోర్ట్‌లోనో, పై కోర్ట్‌లోనో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అనేది జరగొచ్చు. సో, జనరల్‌గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు బెయిల్‌కెళ్ళి వెళ్తూ ఉంటాం. సో, అసలు ఈ బెయిల్‌కి వెళ్ళడం ఏ కోర్ట్‌కి ముందుగా వెళ్ళాలి? సో, ఈ ప్రాసెసర్ అంతా ఎట్లా ఉంటుంది? తీసుకుంటుంది యాంటిసిపేటరీ బెయిల్ అయితే గనక సెషన్స్ కోర్ట్‌లోనో, హైకోర్ట్‌లోనో వెళ్ళొచ్చు. సెషన్స్ కోర్ట్‌కి వెళ్ళిన తర్వాతే హైకోర్ట్‌కి వెళ్ళాలని ఏమీ లేదు. నేరుగా హైకోర్ట్‌కి కూడా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి డిటైన్ అయిపోయి ఉన్నారు. అప్పుడు ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళు బెయిల్ అప్లై చేసుకోవాలి. అక్కడ గాని బెయిల్ డిస్మిస్ అయితే పై కోర్ట్‌లో బెయిల్ అప్పీల్ చేసుకోవచ్చు. సో, ముఖ్యంగా అంటే ఇప్పుడు బెయిలబుల్, నాన్ బెయిలబుల్ చెప్పారు కాబట్టి, ఎలాంటి క్రైమ్స్‌లో ముఖ్యంగా బెయిల్ రావడం అనేది చాలా టఫ్ అని చెప్పుకోవచ్చు. రైట్. ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను. బెయిల్ ఈజ్ ఎ నార్మ్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని. అయితే కొన్ని ప్రత్యేక చట్టాలున్నాయి. ఆ ప్రత్యేక చట్టాల్లో ఏ ఏ నేరాలైతే ప్రిస్క్రైబ్ చేశారో వాటి నిమిత్తం ఇది ఆపోజిట్. జైల్ ఈజ్ ద నార్మ్, బెయిల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. ఉదాహరణకి అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఎన్‌డీపీఎస్ యాక్ట్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిమినల్ చట్టాలు. వీటిలో ఉన్న నేరాల నిమిత్తం జైల్ ఈజ్ ఎ నార్మ్, బెయిల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. వీటిలో అందుకే బెయిల్ రావటం అనేది చాలా కష్టం. మన రాజకీయ నాయకులను కూడా చూసున్నట్లయితే ఎప్పుడైతే ఈ పీఎంఎల్ఏ, ఎఫ్‌సీఆర్ఏలో వీళ్ళు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తారో అంత ఈజీగా బయటకు రారు. అదే ఆర్డినరీ కన్వెన్షనల్ క్రైమ్స్ అయితే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటారు. అంటే మనం చాలా సందర్భాల్లో ఎక్కువగా స్టేషన్ బెయిల్ అనేటువంటి మాట కూడా వింటూ ఉంటాం. సో, ఇలాంటి క్రైమ్స్‌లో ఈ స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉంటారు. సో, చాలామంది కూడా అక్కడ కొంతమేర అవినీతి జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం 7 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్షలు ఉన్నట్లయితే అలాంటి వాటిలో అరెస్ట్ చేయకుండా 41A సిఆర్పిసి ప్రకారం జైల్లోనే బెయిల్ లాంటిది ఇచ్చేసి వదిలిపెట్టమి అని చెప్పేసి. అయితే అర్నీష్ కుమార్ కేసులో ఓన్లీ 498A నిమిత్తమే చెప్పిన సబ్సిక్వెంట్గా సత్యేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ 2022 సుప్రీంకోర్టు ఏం క్లారిఫై చేసిందంటే ఉన్నటువంటి అభియోగాలు కానీ 7 సంవత్సరాల లోబడి పనిష్మెంట్ ఉన్నట్లయితే గనక అరెస్ట్ చేయకూడదు. 41A సిఆర్పిసి ప్రకారం వాళ్ళకు నోటీసులు జారీ చేయాలి అని చెప్పేసి ఉంది. సో, చాలామంది చూస్తూ ఉంటాం. ఈ బెయిల్ పొందడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని చాలామంది భావిస్తూ ఉంటారు. నిజంగా ఈ బెయిల్ పొందడం అనేది సామాన్యులకు కొంతమేర కష్టం అనుకోవచ్చా ఎట్లా? అంటే ఖర్చు వ్యవహారం అంటే అడ్వకేట్స్ వాళ్ళ పనితీరు, వాళ్ళ స్టాండింగ్ బట్టి, వాళ్ళ ఎక్స్‌పర్టీస్ బట్టి వాళ్ళు చార్జ్ చేస్తుంటారు. దాని గురించి మనం మాట్లాడకూడదు. అయితే పేదరికం అనే కారణం వల్ల, పేదరికం అనే ప్రాతిపదికన ఎవరు కూడా జైలులో మగ్గకూడదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఓకే. ఇలాంటి వాళ్ళ నిమిత్తం ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఆర్టికల్ 39A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో కూడా ఉంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ బెయిల్ ఇచ్చేటప్పుడు షూరిటీస్ నిమిత్తం ఫర్ ఎగ్జాంపుల్ 50,000కి 2 షూరిటీలు అని చెప్పి బెయిల్ ఇష్యూ చేశారు. ఆ 50,000 నిమిత్తం షూరిటీస్ ఫర్నిష్ చేసే అవకాశం కూడా లేదనుకోండి. అలాంటి కారణాల్లో, అలాంటి కేసెస్‌లో దాన్ని వే ఆఫ్ చేసి రిలీజ్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్తూ ఉంది. అయితే పేదరికం అనేది కేవలం దట్ షల్ నాట్ బి ద సోల్ క్రైటీరియా ఫర్ కంటిన్యూడ్ డిటెన్షన్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ ఇన్ ప్రిజన్స్. సో, చాలామంది అడ్వకేట్ తీసుకునే డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. బెయిల్ కోసం కోర్ట్‌కి ఏం కట్టరు అని చాలామంది భావిస్తూ ఉంటారు. నిజంగా కోర్ట్‌కు ఇలాంటి బెయిల్ ఇచ్చేటువంటి సందర్భంలో డబ్బులు ఏమన్నా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఈ షూరిటీల నిమిత్తం ఏదైతే కోర్ట్ ప్రిస్క్రైబ్ చేస్తుందో అది ఖచ్చితంగా పార్టీస్, క్లయింట్సే బేర్ చేసుకోవాలి.
నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి అడ్వకేటు వాళ్ళ ఫీ వేరీ అవుతూ ఉండిద్ది. స్టాండర్డ్‌గా ఇదిగో బెయిల్ నిమిత్తం, డివర్స్ నిమిత్తం, సర్వీస్ మ్యాటర్ నిమిత్తం, రిట్ నిమిత్తం ఇంత స్టాండర్డ్ ఫీ అని చెప్పేసి ఎక్కడా లేదు. అది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, అది వాళ్ళ ఎక్స్‌పర్టైజ్, అది వాళ్ళ స్టాండింగ్ బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? హైకోర్ట్ కాకుండా? రైట్. నేరుగా సుప్రీం కోర్ట్ కూడా మనం ఒక ఎస్ఎల్‌పి ద్వారా వెళ్ళొచ్చు. అలా అనేక సందర్భాల్లో వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎన్నో సెలబ్రిటీ హై ప్రొఫైల్ కేసులో వాళ్ళు నేరుగా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళటం, అక్కడే బెయిల్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే జనరల్‌గా సుప్రీం కోర్ట్ ఏమంటే నేరుగా తమ దగ్గరకు వచ్చినప్పుడు కొంత రిలక్టెంట్‌గా ఉంటారు. కింది స్థాయిలో మీకంటూ అవకాశం ఉన్నప్పుడు, అది ట్రయల్ కోర్ట్‌లో అవ్వచ్చు, లేదంటే హైకోర్ట్‌లో అవ్వచ్చు, మీకంటూ అవకాశం ఉన్నప్పుడు నేరుగా సుప్రీం కోర్ట్‌కొచ్చి సుప్రీం కోర్ట్‌లో కేసెస్ యొక్క ఓవర్‌లోడ్ పెరుగుతూ ఉంది. ఇలా చేయటం సరికాదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ రిలక్టెంట్‌గానే ఉంటూ ఉంటుంది. సో, చాలా సందర్భాల్లో హై ప్రొఫైల్స్ కేసెస్ చూస్తే ఇమ్మీడియేట్‌గా వెంటనే వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ కోర్ట్స్‌లో బెయిల్ పిటిషన్స్ వేస్తూ ఉంటారు. సో, జనరల్‌గా ఈ బెయిల్ పిటిషన్ ఒకసారి తిరస్కరణకు గురైతే ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వేసుకునేటువంటి అవకాశం? చట్టంలో ఎక్కడా కూడా ఇన్ని సార్లే బెయిలెయ్యాలి. ఒకసారి బెయిల్ డిస్మిస్ అవుతే మళ్ళీ వేయకూడదని లేదు. చట్టంలో ఎక్కడా కూడా ఇదిగో బెయిల్ ఒక్కసారి డిస్మిస్ అవుతే ఖచ్చితంగా ఇంకో 1 వీకో, 10 డేసో ఆగాలని లేదు. కాకపోతే ఈ రోజున బెయిల్ డిస్మిస్ అయింది. పలానా కారణాల నిమిత్తం డిస్మిస్ అయింది. అట్‌లీస్ట్ చేంజ్ ఆఫ్ సర్కమ్‌స్టాన్సెస్ చూపించుకోవటం కోసం కొంత టైం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే చేంజ్ ఆఫ్ సర్కమ్‌స్టాన్సెస్ చూపించాలని ప్రతి కేస్‌లో కూడా మనం అనుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ ఇష్యూ చేసేటప్పుడే దాంట్లో ఖచ్చితంగా రీజన్స్ రికార్డ్ చేయాలని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇష్యూ చేసినటువంటి బెయిల్‌లో రికార్డ్ చేసిన రీజన్స్ గానీ అప్రాపరియేట్‌గా లేకుంటే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటే వెరీ నెక్స్ట్ డే మీరు హైకోర్ట్‌లో బెయిల్‌ని అప్పీల్ చేసుకోవచ్చు. రైట్. థాంక్ యూ. సో, ఇది ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని కేసెస్‌లో అరెస్ట్ కాబోతున్నామనేటువంటి తెలిసినటువంటి నేపథ్యంలో యాంటిసిపేటరీ బెయిల్ లాంటివి కూడా వేసుకునేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక బెయిల్స్‌కు సంబంధించి చాలా రకాల ఫీజులు అంటే షూరిటీకి సంబంధించినటువంటి ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేజ్ అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఫీజుని బట్టి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే బెయిల్ అనేటువంటిది పొందడం అనేది ప్రతి ఒక్కరి అంటే ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి హక్కులాగా కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అజయ్‌తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.